ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహ ఫలానికి స్వాగతం. మే 11వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో ఈ నెల 13వ తేదీ నృసింహ జయంతి అయినటువంటి కారణంగా నృసింహ జయంతి ప్రాముఖ్యాన్ని, నక్షత్రయోగం శీర్షికలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రత్నాన్ని ధరించాలి వంటి విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే మే 13 నరసింహ జయంతి, 14 మహావైశాఖి అన్నమాచారి జయంతి, బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రవి శుభుడుగా ఉన్నాడు, గురు రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ఇంట్లో తప్పక శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అనుకోవలసిన మాటలన్నింటినీ సక్రమంగా అనుకోనటువంటి కారణంగా ఓ చిన్న లోపం కూడా జరిగే అవకాశం బాగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఊహ బాగా ఉంటుంది. అయితే ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నంలో చిన్న లోపం కారణంగా తామనుకున్నటువంటి ఉద్యోగపు స్థాయి కంటే వేరైనటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక క్షణం ఆలోచించుకుని చేసుకోగలగాలి. కృత్తికా నక్షత్ర జాతకులు విదేశ యాన ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఏదో కొన్ని పత్రాల లోపం కారణంగా ఆ విదేశయాన ప్రయత్నం కొన్నాళ్ల పాటు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తీర్థయాత్రలకి అవకాశం ఉంది కాబట్టి వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం 1-2 మార్లు బాగా ఆలోచించుకుని మాత్రమే ఏ పనినైనా చేయాలి తప్ప అకస్మాత్తుగా ఏ పనిని చేయడం ఉత్తమం కాదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు అందరూ శుభులుగా ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి అనుకోకుండా ఉద్యోగం లభించే అవకాశం కానీ, వ్యాపారంలో ఎదుగుదల కనిపించేటటువంటి అవకాశం కానీ బాగా కనిపిస్తోంది. ఆ వచ్చినటువంటి ప్రయత్నాన్ని సరైనటువంటి తీరులో కొనసాగించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి అనుకోకుండా ఆదాయం లభించడమే కాకుండా దానికి సరిపోయేటువంటి సత్ వ్యయం అంటే మంచి భూమిని కానీ, గృహాన్ని కానీ, యంత్రాన్ని కానీ, ఇతరమైనటువంటి లాభ సాటికి సంబంధించినటువంటి వ్యాపార పరిశ్రమ కానీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సక్రమంగా నిర్వహింపజేసుకునేందుకు తగిన గణాన్ని, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. మృగశిర నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య పూర్తిగా పరిష్కరింపబడి మంచి కొత్తదైనటువంటి ఊహ మనసులో మెదలడమే కాక అది అనుకూలంగా కూడా పర్యవసించి అమలు కూడా జరుగుతుంది. రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఈ రాశివారు ఈ వారం సంతోషంగా ఉన్నటువంటి కారణంగా తీర్థయాత్రలు కాకుండా వినోద పర్యటన చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా కుటుంబ సభ్యులతో కానీ గడపగలిగినట్టయితే వారికి మానసిక అశాంతి తొలగి సంపూర్ణమైన శాంతి కలుగుతుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కేతువు శుభుడుగా ఉన్నాడు, రవి, గురు, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు తామున్నటువంటి వ్యాపారం లేదా తాము చేస్తున్నటువంటి ఉద్యోగం దాని నుంచి మారాలి అనే ఆలోచనతో ఉండి చిన్నగా మార్పుకి సంబంధించిన ఊహని చేస్తారు. అది తాత్కాలికంగానే అవుతుంది తప్ప శాశ్వతంగా కాదు. అది కాలక్రమంలో పర్యవసానం తెలుస్తుంది తప్ప వెంటనే దానికి సంబంధించిన ఫలితం తెలిసే అవకాశం లేదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఇష్టం లేకుండానే స్థానచలనంతో పాటు కొత్త ఉద్యోగంలో చేరిక చేస్తారు. కొత్త ఉద్యోగం అంత బాగా కలిసి వస్తుందని చెప్పడానికి తగిన అవకాశం పెద్దగా కనిపించడం లేదు. పునరుసు నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి సంఘర్షణతో ఉండి ఇటు అటు తేల్చుకోలేనటువంటి డోలాయమాన స్థితిలో ఉంటారు. అయినా ఏదో ఒక రంగాన్ని మాత్రం స్వీకరిస్తారు. అది కూడా తాత్కాలికమే అవుతుంది తప్ప శాశ్వతమైన ఆలోచన ఈ వారంలో రాదు.
లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విష్ణు సహస్రనామాన్ని తమకి సంబంధించినటువంటి యోగ్యులైన వారికి నేర్పడం అనే కార్యక్రమాన్ని చేస్తే కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈ వారం ఎండల్లో తిరగడం కానీ లేదా ఆరోగ్య భంగం కలిగేటటువంటి పనుల్లోకి తలదూర్చడం కానీ ఏమాత్రం మంచిది కాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే రవి శుభుడుగా ఉన్నాడు, కానీ బుధ శుక్రులు ఇద్దరు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఏ పని దాదాపు కలిసి రాదనే చెప్పాలి. అంత మాత్రం చేత అధైర్యాన్ని పడాల్సిన అవసరం లేదు. పునరుసు నక్షత్ర జాతకులు తామున్నటువంటి ప్రదేశాన్ని అలాగే వ్యాపారాన్ని మార్చాలి అనే ఊహ గట్టిగా కలిగి ఉండడమే కాకుండా తక్కువ మూల్యంతో వచ్చేటటువంటి ఒక వ్యాపారాన్ని చేపడతారు. అది ముందు నాటికి ఫలవంతం అవుతుంది. ఇప్పటికి మాత్రం అది లాభసాటి కాదు. పుష్యమి నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి సంఘర్షణతో తమ కుటుంబ సభ్యులకి సంబంధించిన ఓ చిన్న వివాదం కారణంగా అశాంతితో ఉంటారు. తొందరలోనే తొలగే పరిష్కారం దానికి ఏర్పడుతుంది కాబట్టి తాత్కాలిక అశాంతి వారికి ఏమాత్రము తప్పదు ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి అనుకోని రీతిలో వ్యయం అయ్యేటటువంటి అవకాశం లేదా నష్ట పరిహారం ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నాయి కాబట్టి 1-2 మార్లు ఆలోచించుకునే ఏ పనైనా చేయడం అవసరం. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి పర్యటనలు అలాగే వినోద యాత్రలు విందులు చేయకుండా ఇంట్లోనే ఉండడం అలాగే దైవ ధ్యానాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం అవకాశం ఉన్నంతలో దైవ ధ్యానంతో ಹೆಚ್ಚು కాలాన్ని గడపడం శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే రవి కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువులు సంపూర్ణ శుభులు అయినటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులకి ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ క్రమక్రమంగా విడిపోతూ మెల్లమెల్లగా చక్కనైనటువంటి వేగాన్ని పుంజుకుని ఫలవంతం అవుతూ ఉంటాయి. తమ మీద ఎవరైనా న్యాయస్థానంలో వేసినటువంటి ఏదైనా వ్యాజ్యాలు వివాదాలు లాంటివి ఉన్నా కూడా చక్కగా పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభాన్ని కలిగించేవి కూడా అవుతాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఆగిపోయినా స్వదేశంలో విదేశానికి మించినటువంటి లాభ ఆర్జన కలుగుతుందనే యథార్థాన్ని గమనించి సంతోషంతో ఉండి తీరాలి. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబ సమస్యలు సంపూర్ణంగా విడిపోవడమే కాకుండా చెప్పలేనిటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వారం చాలా అనుకూలంగా ఉండేటటువంటి వారం ఈ రాశి వారికి ఈ వారం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. అవకాశాన్ని చేసుకుని 11 మంది ఉత్తములైనటువంటి వారికి అన్న సంతర్పణని కానీ ఇంటిలోనే చేయించినట్టయితే చక్కగా కలిసి వచ్చేటటువంటి కాలం కూడా వీరికి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఓర్పు బాగా వహించి ఎవరైనా ఒక మాట అన్నప్పటికీ కూడా పడుతూ ఉండడమే ఉత్తమం తప్ప వివాదాలకి పోకూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి శస్త్రచికిత్సకి సరిపోయినటువంటి అనారోగ్యం కలగచ్చు లేదా శస్త్రచికిత్స తగ్గినప్పటికీ కూడా తప్పినప్పటికీ కూడా వైద్య అవసరం ఔషధ సేవ అవసరం కావచ్చు. హస్తానక్షత్ర జాతకులకి జీర్ణక్రియకి సంబంధించినటువంటి తేడా రావడం కానీ లేదా మానసికమైనటువంటి అశాంతి ఏదో ఒక వ్యాధి ప్రవేశించింది అనే ఆలోచన కలగడం కానీ కొద్దిగా కనిపిస్తోంది. అంత మాత్రం చేత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఔషధ సేవని కానీ చేసుకున్నట్టయితే నిశ్చయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులకి భూమిని కానీ గృహాన్ని కానీ ఇంకా స్థిరమైనటువంటి ఆస్తిని కానీ అమ్మివేయాలనే ఊహ దురదృష్టవశాత్తు వస్తుంది. అమ్మడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని ఈ రాశివారు ఈ నక్షత్రంలో గమనించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఏ విషయాన్నైనా సరే కుటుంబ సభ్యులకి తెలియజేసి మాత్రమే దాన్ని అమలు చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుకూలత కోసం యోగ ధ్యానాన్ని చేయడం చాలా చాలా అవసరం. ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో అనారోగ్య సమస్యలకి ఆయుర్వేద వైద్య పరిష్కార మార్గాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో ఆయుర్వేదంలో చెప్పినటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రతి ఆదివారం చెప్పుకుంటున్నాం. అటువంటి దాంట్లో దంతధావనం గురించి ఆయుర్వేదంలో చెప్పినటువంటి శాస్త్రీయపరమైనటువంటి అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే ప్రతిరోజు మనం చేసేటువంటి ప్రతి పని ఏ విధంగా చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుందో, ఏ విధంగా చేస్తే మనకి ఆయుష్ పెరుగుతుందో అనేటువంటిది ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకంగా చెప్పినటువంటి అంశం. అందులో ప్రతిరోజు చేయవలసినటువంటి అంశాల గురించి చెప్పినటువంటి విభాగాన్ని దినచర్య అంటారు. ఈ దినచర్యలో మనం ప్రతిరోజు చేసేటువంటి ఒకానొక పని ఏంటంటే ప్రతిరోజు మనం పళ్ళు తోముకోవడం అనేటువంటిది పొద్దునే చేస్తూ ఉంటాం. ఈ పళ్ళు తోముకునేటువంటి విధానం గురించి కూడా ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఈ దంతధావనం అంటాం, అంటే సంస్కృతంలో చెప్పేటప్పుడు దంతధావనం అంటాం. ఈ దంతధావనానికి అంటే ఉదయం లేచిన వెంటనే కొంచెం మల విసర్జనాది పూర్తి చేసేసుకుని వెంటనే దంతధావనం చేసుకోవాలి. మామూలుగా మనకి ఏంటంటే పగలంతా కూడా మనకి నోట్లో లాలాజలం అది ఊరుతూ ఉంటుంది. ఈ లాలాజలం ఎప్పుడూ కూడా నోటిని కాస్త పరిశుభ్రంగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది, క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే రాత్రి మనం పడుకున్నప్పుడు ఈ లాలాజలం ఊరడం అనేటువంటిది బాగా తగ్గిపోతుంది, అంటే ఆల్మోస్ట్ లేదనే చెప్పుకోవాలి మనం. అటువంటి సమయంలో ఏమవుతుందంటే ఈ పళ్ళ మీద తర్వాత నాలుక మీద కూడా కొన్ని బ్యాక్టీరియా అవి కూడా బాగా చేరుతూ ఉంటాయి. వాటిని ఉదయం లేవగానే అంటే వీలైనంత త్వరగా లేచిన వెంటనే వాటిని శుభ్రం చేసేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే కనుక ఈ నోటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, ఆయుర్వేదంలో చెప్పేటువంటి ఆమ పదార్థం కానివ్వండి, నేరుగా కడుపులోకి వెళ్ళిపోతుంది. అలా కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అది తర్వాత వ్యాధికారకం అవుతూ ఉంటుంది. అందుకనే లేవగానే మనం దంతధావనం అనేటువంటి చేసుకుంటూ ఉండాలి. ఈ దంతధావనం చేయడం అంటే ఏంటంటే ఏదో ఊరికి ఒక బ్రష్ తీసుకుని గబగబా ఇలా అనేసుకోవడం అనేటువంటిది దంతధావనంగా చెప్పుకోలేం. అలా కాకుండా ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పినటువంటి దంత కాష్టాలు అనేటువంటివి ఏంటంటే మూలికలతో తయారైనటువంటి పళ్ళు తోముకునేటువంటి పుల్లలు అన్నమాట. అంటే తయారంటే మనం తయారు చేసుకోక్కర్లేదు, ప్రకృతిలోనే మనకు అలా తయారై వచ్చాయి. అయితే సామాన్యంగా అందరికీ తేలిగ్గా దొరికినటువంటిది, అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే వేప పుల్ల. ఈ వేప పుల్లతోటి కొన్నాళ్ళ క్రితం వరకు అందరూ కూడా పళ్ళు తోముకోవడానికి వాడుకుంటూ ఉండేవారు. దీనికి ఏంటంటే ఇందులో ఉండేటువంటి ఆ చేదు రుచి నోట్లో ఉండేటువంటి కఫదోషాన్ని బాగా తగ్గిస్తుంది. అలాగే నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అంతా పోయేలాగా చేస్తుంది. అలాగే ఈ చేదు రుచి కొంత కడుపులోకి వెళ్ళడం వల్ల మనకి జీర్ణమండలం కూడా శుద్ధి అవుతుంది. దీన్ని ఏం చేసుకోవాలంటే మనం చక్కగా క్లీన్గా ఉన్నటువంటి పుల్ల, ఎక్కడా దుమ్ము ధూళి లేకుండా, పురుగు అవి లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి పుల్లని తీసుకుని సుమారుగా ఒక 12 అంగుళాల పొడవు ఉన్నట్టు తీసుకోవాలి. దాన్ని తీసుకుని ఒకవేళ ఏమైనా కొంచెం కణుపులు అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటిని చెక్కేసేయాలి. అసలు కణుపులు లేకుండా ఉన్న దొరికితే ఉత్తమం. ఒకవేళ అలాంటిది దొరకనట్టయితే కనుక ఈ కణుపులన్నింటినీ కూడా తీసేసేయాలి. తీసి చెక్కేసి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా చేసుకుని నోట్లో ఒక పక్కన పెట్టించుకొని కొంచెం ఒక అంగుళం పరిమాణంలో దాన్ని నవలాలి. నవిలితే ఏమవుతుందంటే ఒక బ్రష్ లాగా, ఒక కుంచెలాగా తయారవుతుంది. ఆ కుంచెలాగా తయారైనటువంటి దానితోటి పళ్ళని బాగా తోముకోవాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు శుభ్రుగా ఉన్నాడు, కుజ బుధ రాహు కేతువులు అర్ధశుభ్రులుగా ఉన్నారు. కాబట్టి చిత్తా నక్షత్ర జాతకులకి ఉద్యోగపరమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో చేరాలా వద్దా అనేటటువంటి సంశయం కలగడమే కాకుండా ఉద్యోగం అంత సంతృప్తికరంగా ఉంటుందనే నమ్మకం ఏమాత్రమూ కలగదు ఉద్యోగంలో చేరాక. స్వాతి నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి వివాహం నిశ్చయంగా అవుతుంది. అయితే ఆ చేసుకున్నటువంటి వివాహం భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి పెద్దదైనటువంటి ఆర్థిక పరిపుష్టి లేనిది అనే చిన్న ఆలోచన మాత్రం కలిగే అవకాశం ఉంది. అది సరైనటువంటి ఊహ ఏమాత్రమూ కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి మానసిక ధైర్యం ఉన్నప్పటికీ కూడా తాము చేస్తున్నది పొరపాటేమో అనేటటువంటి ఊహని మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేని పక్షంలో జీవితంలో ఇబ్బంది పడేటటువంటి సూచన ఉందనే యథార్థాన్ని కూడా గ్రహించుకోగలగాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ రాశివారు ఆధ్యాత్మిక పుస్తకాలని చదువుతూ మానసిక ప్రశాంతిని తెచ్చుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఈ వారం ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ ప్రయాణాలని చేయకుండా తమని గురించి తాము ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే కేతువు శుభుడుగా ఉన్నాడు, బుధ శుక్రులు ఇద్దరు
అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి గాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అనురాధ నక్షత్ర జాతకులకి మానసిక సంఘర్షణ హెచ్చుగా ఉండే కారణంగా మిత్రులతో చెప్పుకోవాలనే ఊహ కలుగుతుంది. అది ఏమాత్రమూ సరైనటువంటి పని కాదు. తమకి తామే ఆలోచించుకోవడం ఈ సందర్భంలో చేయవలసినటువంటి పని. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులందరి సహకారం ఉంటుంది. తాము నమ్ముకున్నటువంటి ధర్మం మాత్రం తమని ఖచ్చితంగా రక్షిస్తుంది. కానీ ప్రస్తుతం కాలం అనుకూలంగా లేదు కాబట్టి మానసికమైనటువంటి సంఘర్షణ తప్పనిసరి అవుతుంది. దుర్గా అష్టోత్తర శతనామాలని పఠించడం ఉత్తమం. భక్తులైనటువంటి వారికి పెరుగు అన్నంతో పాటు పులిహారని ఎంతమందికి పంచగలిగిన శక్తి ఉంటే అంతమందికి పంచడం. ఇది మాధవ మాసం వైశాఖ మాసం కాబట్టి శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమని గురించి తాము పరిశీలించుకుంటున్నటువంటి సందర్భంలో ఏ విధమైన జయాన్ని సాధించుకోలేకపోయామనే అసంతృప్తికి మాత్రం గురి కాకూడదు. ఏ అఘాయిత్యపు ఆలోచనని చేయకూడదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మూలా నక్షత్ర జాతకులు తమకి తాము నిశ్చయంగా రాజకీయాల్లో చేరినట్లయితే లేదా రాజకీయాల్లో చేరి ఉండి ఉన్నట్లయితే ముందుకు దూసుకుపోయినట్లయితే విజయం తమ సొంతం అవుతుంది. కొద్దిగా ఆలోచించి వెనకడుగు వేయడం ఏమాత్రము సరికాదు ఈ నక్షత్రం వారు ఈ రాశిలో. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ దాదాపు ముగిసినటువంటి వేళ వెడదామా వద్దా అనేటటువంటి ఆలోచనతో వెనకడుగు వేయొద్దు. నిశ్చయంగా తాము చేయదలిచినటువంటి పనికి ముందడుగు వేయడమే శ్రేయస్కరం, అనుకూలించి తీరుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంశయాస్పదమైనటువంటి మనసుతో ఉండి ఎటు నిశ్చయించుకోలేనటువంటి విధానంలో ఉండే అవకాశం బాగా కనిపిస్తోంది. దాని కారణంగా ఆరోగ్య క్షీణత కూడా కలిగే అవకాశం ఉంది. అంచేత ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేయడం ఉత్తమం. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం మంచిది. ముఖ్యంగా మానసిక సంఘర్షణ తొలగడం కోసం దైవానికి సంబంధించిన కళ్యాణోత్సవాల్లో కానీ లేదా దైవానికి సంబంధించిన ఉత్సవాల్లో కానీ పాల్గొనడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదించి మాత్రమే ఏ పనైనా చేస్తే విజయం తమ సొంతం అవుతుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూసినట్టయితే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు. కుజబుధులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా అవుతుండడమే కాకుండా కావలసినటువంటి రుణం చేతికి అందుతుంది. బంధు మిత్ర సమాగమం కూడా జరుగుతూ ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులకి ఇంట్లో శుభకార్యం జరగడమే కాకుండా 10 మందితో కుటుంబం కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు అనుకూలంగా రావడమే కాకుండా దానికి జోడింపుగా తాము కూడా ప్రత్యేకమైనటువంటి మరో ప్రయత్నాన్ని చేసుకుని కుటుంబ అభివృద్ధికి మంచి అవకాశాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం మంచి అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. దేవాలయంలో చందన అభిషేకం కోసం చందనం ఎంత అవసరం అవుతుందో యథాశక్తి ఇవ్వడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వాద వివాదాలకి అతీతంగా ఉంటూ చిన్నదైనటువంటి పొరపచ్చాలని మనసుకి పట్టించుకోకపోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు, కేతు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. గురువు అర్ధశుభుడిగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి భూమి కానీ గృహం కానీ కొత్తదైనటువంటి పదవి కానీ వాహనం కానీ లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. అహంకారాన్ని విడిచినట్లయితే ఉత్తమంగా వీరు రాణించగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులు పూర్వం నుంచి చేస్తున్నటువంటి ఏ ఉద్యోగ ప్రయత్నం అయితే ఉందో అది ఫలించడమే కాకుండా తాము అనుకున్నటువంటి ఉద్యోగం కంటే పై ఉద్యోగమే లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ సందర్భంలో తమ కంటే ఎవరైతే తక్కువలో ఉన్నారో వారి మీద వ్యాజ్యాలను వేయడం కానీ లేదా వారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ సరికాదని గ్రహించుకోగలగాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తాము ఇప్పటి వరకు ఏ ప్రయత్నాన్ని చేయకుండా ఉన్నటువంటి కారణంగా అలా స్తబ్దతతో ఉండిపోయిన పనులన్నీ ఇప్పుడు మెల్లగా ప్రారంభమై ముందుకు నడుస్తాయి. ఆ విధంగా నడిపించేటటువంటి దిశగా తాము కొంత ప్రయత్నాన్ని చేస్తే మరికొంత ముందుకు వెళ్ళగలిగే అవకాశం
బాగా కనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ఇది వైశాఖ మాధవ మాసం కాబట్టి శ్రీ మహావిష్ణువుని గోక్షీరంతో అభిషేకింపజేసేందుకు వీలుగా గోక్షీరాన్ని ఆలయానికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అహంకారాన్ని, అతిశయాన్ని విడిచి సామాన్యమైనటువంటి మాటల్ని మాత్రమే మాట్లాడగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి శుక్రులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు సంగీతానికి లేదా వాద్య విశేషాలకి సంబంధించినటువంటి కళాకారులు అయినట్టయితే ప్రభుత్వ పురస్కారం కానీ లేదా ప్రభుత్వేతర పురస్కారాలు కానీ బాగా లభించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి ఆలోచనలే కాకుండా ఇతరులకి సంబంధించి చేసినటువంటి సూచనలు కూడా ఫలించిన కారణంగా మేధావులుగా గుర్తింపబడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి వ్యాపార సంస్థని తెరిచే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన ఏదో ఒకదాన్ని అమ్మిన కారణంగా ఊహించని ఆదాయం సొంతమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశివారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉన్నట్లే. గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన మాధవ మాసం వైశాఖ మాసం కాబట్టి గోదధి ఆవు పెరుగుతో ఆయన అభిషేకించడానికి వీలుగా దేవాలయానికి తగినంత ఆవు పెరుగుని అందించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడైనా మంచి పర్యటన కానీ చేసినట్టయితే మానసిక శాంతి తమకి సొంతమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ నెల 13వ తేదీ నృసింహ జయంతి పర్వదినం అయినటువంటి సందర్భంగా నృసింహ అవతార విశేషాన్ని, వైభవాన్ని ఇప్పుడు ఆంతర్యం శీర్షికలో తెలుసుకుందాం. శ్రీహరి సజ్జోజాతంగా అంటే గర్భవాసం లేకుండా ఆవిష్కారమైన విశిష్టావతారం నృసింహావతారం. హిరణ్యకశిపుడి వధే లక్ష్యంగా నృసింహస్వామి ఆవిష్కారమయ్యాడు. హిరణ్యకశిపుడు పొందిన వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా స్వామి అసుర సంధ్య వేళలో నర మృగ శరీరంతో స్తంభం నుంచి అవతరించాడు. ప్రహ్లాద వరదునిగా నరత్వ మృగత్వ సమ్మిళిత స్వరూపంలో నృసింహుని అవతారం వ్యక్తమైంది. నరసింహుడు తన కాలి గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడి సకల లోకాలకు అసుర బాధ తొలగించాడు. నారసింహుని నఖాలు అనగా గోళ్ళు దుర్జనుల పాలిట కొడవళ్లుగా, సజ్జనులకు అంటే స్వామి భక్తులకు మాత్రం ఆ గోళ్ళు సిరివెన్నెలలు చిమ్మే నెల వంకలుగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు అభివర్ణించారు. నా మృగం నా మానుషం. ఇది స్వామి అవతార విశిష్టత. మనిషి కాదు, మృగము కాదు అంటే ద్వంద్వాలకు అతీతమైన ఈశ్వర చైతన్య స్వరూపం నృసింహావతారం. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్ర ప్రదోష కాలంలో స్వామి అవతరించాడు. నరసింహ జయంతి నాడు లక్ష్మీ నృసింహస్వామికి పానకం, వడపప్పు నివేదన చేసి స్వామి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని తులసి దళాలతో అలంకరించాలి. లక్ష్మీ నృసింహ ఆరాధన వల్ల శత్రుబాధ, రుణపీడ, రోగభయం, అపమృత్యు భయం తప్పనిసరిగా తొలగించబడతాయి. స్వామి ఆరాధన వల్ల కార్యజయం, ఆరోగ్యం, కీర్తి, ధన ధాన్యాదులు, కుటుంబ సౌఖ్యం ఏర్పడతాయి. ఇప్పుడు నక్షత్రయోగం శీర్షికలో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఏ విధమైన లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ రత్నాన్ని ధరించాలి వంటి విశేషాలని తెలుసుకుందాం. ఈ వారం నక్షత్రయోగం శీర్షికన పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ ఏ రంగాలను ఎంచుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రాన్ని గురుగ్రహం పరిపాలిస్తుంది. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారెవరైనా సరే గురువుల వల్ల, మేధావుల వల్ల, సలహాదారుల వల్ల జీవితంలో మంచి స్థితిని సాధించగలుగుతారు. జీవితంలో అనుక్షణము వీరు గురువుల యొక్క సహాయ సహకారాల ద్వారా వాళ్ళ సలహాలను తీసుకుంటూ ముందడుగు వేసి చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అయితే ఈ పూర్వభాద్ర నక్షత్ర సంజాతకులు పెద్దల మీద విపరీతమైనటువంటి గౌరవాన్ని, అభిమానాన్ని కలిగి ఉంటారు. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మాత్రం ఎవ్వరి సలహాలను తీసుకోరు. ఏకపక్ష ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వాళ్లకు ఉన్నటువంటి అవగాహన పరిజ్ఞానం వల్ల ఎవరి సలహాలను తీసుకోకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. కనుక వీళ్ళు చేపట్టేటటువంటి ఏ పనిలోనైనా సరే, ఉద్యోగంలోనైనా సరే ఎదుటి వారి సలహాలను తీసుకుంటూ ముందడుగు వేసినట్లయితే కనుక చక్కటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ పూర్వాభాద్ర నక్షత్ర సంజాతకులు వారికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి విశేషవంతమైనటువంటి పరిజ్ఞానం వల్ల అన్ని విషయాలు తెలుసన్నటువంటి భావనలో ఉంటారు. దీని ప్రభావం వల్ల ఒక్కొక్కసారి తప్పటడుగులు వేయటానికి కూడా ఆస్కారం ఉంది. కనుక ఏ విషయంలోనైనా సరే ముఖ్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందడుగు వేసినట్లయితే చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. వీళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నీతి నియమాలతో నిజాయితీతో ప్రవర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పూర్వాభాద్ర నక్షత్ర సంజాతకులు వీళ్లకు ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలను వెంటనే వ్యక్తం చేస్తారు. సంఘంలో ఎక్కడ అన్యాయం జరిగినా సరే తమకు సంబంధం లేకపోయినప్పటికీ ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించడం ద్వారా కూడా శత్రువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక అన్యాయాలు ఎదురైనప్పుడు ఓర్పును వహిస్తూ ముందడుగు వేసినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. భాగస్వామితో మాట్లాడే సమయంలో అనురాగంతో ప్రవర్తిస్తూ అనురాగపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా చక్కటి దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకవచ్చు. అదేవిధంగా సంతానం పరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. ఈ పూర్వాభాద్ర నక్షత్ర సంజాతకులు ఆరాధించవలసిన దైవం పరమేశ్వరుడు. తరచూ పరమేశ్వరుడి యొక్క ఆలయాలను సందర్శించడం ద్వారా, పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించగలరు. ఈ నక్షత్ర సంజాతకులు ధరించవలసిన రత్నం కనక పుష్యరాగం. ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో అనారోగ్య సమస్యలకి సంబంధించిన ఆయుర్వేద పరిష్కార మార్గాల్ని మరికొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. పళ్ళు తోముకోవడం అనేటువంటి విధానం గురించి ఆయుర్వేదంలో చెప్పినటువంటి అంశాలు మన ఆరోగ్యానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ అంశాలని కనుక మనం కరెక్ట్గా పాటించినట్టయితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం తప్పకుండా తగ్గిపోతుంది. ఈ వేప పుల్ల మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పుల్లల్ని కూడా మనం పళ్ళు తోముకుందుకు వాడుకోవచ్చు. అవేమేంటంటే మోదుక చెట్టు పుల్లని కానీ, అలాగే చండ్ర చెట్టు పుల్లని కానీ, అలాగే తుమ్మ చెట్టు పుల్లని కానీ కూడా వాడుకోవచ్చు. ఈ తుమ్మ, మోదుగ, తర్వాత చండ్ర ఇలాంటి చెట్లలో ఏ చెట్టు పుల్ల దొరికినా సరే దాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 12 అంగుళాల పొడవులో తీసుకుని నెమ్మదిగా నవిలి పళ్ళు తోముకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఈ పుల్లలతోటి పళ్ళు తోముకున్నట్టయితే కనుక చిగుళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి. తర్వాత నోట్లో ఉండేటువంటి ఇతర సమస్యలు అంటే నోట్లోంటి పూత కానివ్వండి, పుళ్ళు కానివ్వండి అలాంటివి కూడా రాకుండా ఉండడానికి ఇవి బాగా తోడ్పడతాయి. అంటే మాకు బ్రష్తో తోముకోవడం అలవాటు అయిపోయింది, ఇలా చెయ్యలేము అనుకునేటువంటి వాళ్ళకి ఒక చిన్న సూచన ఏంటంటే వీటిలలో ఏదైనా ఒక పుల్లను కూడా మీరు ఉంచుకుని ఒకసారి దీంతో తోమేసుకుని, అంటే ఏదో ఒక దంతకాష్టం, వేప కానివ్వండి, తుమ్మ కానివ్వండి, చండ్ర కానివ్వండి వీటిలోంచి ఏదో ఒక పుల్లను తీసుకుని దాంతో పళ్ళు తోముకుని కావలిస్తే తర్వాత అలవాటుగా మరోసారి మీరు బ్రష్తో తోముకున్నా కూడా పర్వాలేదు. అలా చేసుకున్నా కూడా మీకు ఈ ఆయుర్వేదంలో చెప్పినటువంటి దంత కాష్టాల వల్ల కలిగే ప్రయోజనాలు తప్పనిసరిగా కలుగుతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని శుభయోగం అంశానికి స్వాగతం. రవిగ్రహం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చంద్రగ్రహం గురించి తెలియజేస్తాను. చంద్రుడు జలకారకుడు, మనస్సుకి కారకుడు చంద్రుడు, చతుషష్ఠి కళాకోవిదుడు చంద్రుడు. జాతకంలో చంద్రగ్రహం బలంగా ఉంటే దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, దృఢమైనటువంటి శక్తి కలిగి ఉంటారు మానసికంగా. లేకపోతే ప్రతి విషయానికి డిప్రెషన్కి లోనవుతారు. భ్రాంతి, భయము, అభద్రతాభావం నెలకొంటుంది. క్షీణచంద్రుడికి కేంద్రాధిపత్యం రావటం మంచిది. చంద్రగ్రహం బలంగా లేదని విచారించాల్సినటువంటి అవసరం లేదు. రవితో కలిసిన అమావాస్య చంద్రుడు చాలా విషయాల్లో బలవంతుడు. అయితే మనస్తత్వం ప్రత్యేకంగా ఉంటుంది. స్వార్థం పాళ్ళు అధికంగా ఉంటాయి. మానసిక రోగాలు రావడానికి కారణం ఈ చంద్రగ్రహమే కారకుడు. భవిష్యత్తులో ఈ చంద్రగ్రహ ప్రభావం వల్ల ఇతర క్రూరగ్రహాలతో కలవడం వల్ల సముద్రం మానవుల పాలిటి దుఃఖంగా మారుతుంది.
జల సంబంధమైనటువంటి వివాదాలన్నీ హద్దుల్ని దాటిపోతాయి. శనిచంద్రుల కలయిక వల్ల క్రికెట్లో అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు వస్తాయి. చంద్రబుధులు కేంద్ర కోణాల్లో సంబంధం కలిగి ఉంటే చదరంగంలో గొప్పగా రాణిస్తారు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జలాలపైన సంపూర్ణమైనటువంటి నియంత్రణ కలిగిన వాడు చంద్రుడు ఒక్కడే. అందుకనే జలకారకో చంద్రహ అన్నారు. చెరువులు బావులు తవ్వేటప్పుడు ముహూర్తంలో చంద్రగ్రహం బలంగా ఉంటే చాలా మంచిది. మంచినీళ్లు పడతాయి, ఎంతో కాలం ఆ నీళ్ళని అనుభవించవచ్చు. మహాలక్ష్మీదేవి పూజ వల్ల రుద్రాభిషేకం చేయటం వల్ల చంద్రగ్రహ అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు. లలిత కళల్లో ముఖ్యంగా నాట్యానికి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో నిపుణతకు ఈ చంద్రగ్రహమే కారణం. అంతరిక్ష పరిశోధనలు, నౌకలో ఉద్యోగం, కెప్టెన్సీలకు ఈ గ్రహమే కారణం. గజ ఈతగాళ్లకు కూడాను ఈ చంద్రగ్రహమే కారణమవుతుంది. తమ సిద్ధాంతాన్ని అందరూ పాటించే విధంగా దేశంలో మార్పులు తీసుకురావాలని చెప్పని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకే మనం చెప్పేటువంటి పలికేటువంటి కాలంలో కూడాను స్వస్తి స్త్రీ చాంద్రమానైనా అని చెప్పని చెప్పుకుంటాం. జన్మలగ్నాత చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో యోగకారకుడు కాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. చంద్రగ్రహం ప్రతికూలంగా ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, వివాహానికి కూడా అడ్డంకులు వస్తాయి. దీనికి పరిహారంగా మహాపాశుపత హోమం చేయాలి. చంద్రగ్రహ దశాకాలం 10 సంవత్సరాలు. 10,000 జపం చేయించి చంద్రగ్రహానికి చంద్రగ్రహ ప్రీత్యర్థం కిలోన్నర బియ్యం దానంగా ఇస్తే జాతకంలో ఉన్నటువంటి చంద్రగ్రహ దోషం తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చంద్రగ్రహం బాగా లేకపోతే మానసిక వికలాంగులవుతారు. నిర్మోహమాటంగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ద్వంద్వార్థాలుగా మాట్లాడటం చంద్రగ్రహ జాతకుల లక్షణాలు. రాజకీయాల్లో విశేషంగా రాణిస్తారు, ధనం సంపాదిస్తారు, కానీ 3 సద్వినియోగం కాదు, అంతా కూడా దుర్వినియోగం అవుతుంది. మోసం చేసి వేరే వాళ్ళు కాజేయటం అనేది జరుగుతుంది. అపాత్రదానం చేస్తారు. అనర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బయట ఉంచవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకొస్తారు. అందువల్ల మీకు నష్టం ఏర్పడుతుంది. వీళ్ళు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే మర్చిపోతారు, ఎలాంటి సహాయం చేయరు. కుటుంబ సభ్యుల మాటలు వినకపోవటం, పైపైన ఆడంబరాలకు మోసపోవటం తరచుగా వీళ్ళ లక్షణంగా చెప్పొచ్చు. లౌకికమైన ప్రవర్తన వల్ల, వాక్చాతుర్యం వల్ల, మంచితనం వల్ల గండాల నుంచి గట్టెక్కుతారు. వివాదాలు, తగాదాలు చిలికి గాలివాన కాకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తారు. బాధ్యత పట్ల గౌరవం, భయం తప్పకుండా ఉంటాయి. కుటుంబానికి దూరంగా జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మంచి పరిపాలనా దక్షత ఉంటుంది. కూల్ డ్రింక్స్, జల రవాణా, మందుల వ్యాపారంలో, హోటల్ బిజినెస్లో బాగా రాణిస్తారు. చంద్రగ్రహ జాతకులు మంచి భక్తి, అనుష్ఠానం కలిగి ఉంటారు. సనాతన సాంప్రదాయాల పట్ల భయభక్తులతో జీవిస్తారు. పుత్ర సంతానం పట్ల అధికమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ, ఏ సమస్యలు ఎదురైనప్పుడు కూడాను ఈ చంద్రగ్రహ జాతకులకి వాళ్ళు మనోధైర్యంతో ఉంటారు. చాలా ప్రశాంతంగా ఆలోచించి కఠినమైన నిర్ణయాలను కూడాను చాలా మంచి మాటలతోటి చక్కగా చెప్పగలుగుతారు. దాన్ని ఎదుటి వాళ్ళతోటి ఒప్పించగలుగుతారు. ఇది చంద్రగ్రహానికి సంబంధించిన కొన్ని లక్షణాలు. అయితే ఈ చంద్రగ్రహం ప్రతికూలంగా ఉండి బాగా లేనప్పుడు మానవుడి మీద ఇచ్చేటువంటి ప్రభావాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. వీరి నవ్వు ఎదుటి వారికి కలవరం సృష్టిస్తుంది. స్నానం చేయకుండా చాలా రోజులు ఉండగలరు. క్రీడా సామర్థ్యం ఉంటుంది, కానీ అదృష్టం మాత్రం కలిసి రాదు. క్రీడా జీవితం గురించి, వీళ్ళ పాత జీవితంలో సాహసాల గురించి పదే పదే చెప్పి ఎదుటి వాళ్ళని విసిగిస్తారు. ముఖ్యమైనటువంటి సమయంలో మానసిక ఒత్తిడికి లోనై ప్రతిభని చూపించలేరు. విపరీత విచిత్ర ప్రవర్తన ఉంటుంది ఈ చంద్రగ్రహ జాతకులకి. చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి జాతకులకి నిష్కారణంగా ఏడవటం వీరి లక్షణం. బంధువులు, స్వకులస్తులు చాలా విషయాల్లో ద్రోహం చేస్తారు. ఈ చంద్రగ్రహం అనుకూలంగా లేకపోతే శిష్యవర్గం ఉన్నత స్థానంలో ఉండి ధనార్జన చేస్తారు. వీళ్ళు ప్రారంభించిన ప్రతి పని విజయవంతమే అవుతుంది. అయితే చివరకు వీళ్ళకి గౌరవం గాని, ధనం గాని, గుర్తింపు గాని ఏమాత్రం లభించవు. ఈ చంద్రగ్రహం యొక్క శాంతి కోసం ఏం చేస్తే బాగుంటుందో క్లుప్తంగా వివరిస్తాను. చంద్రగ్రహ అనుకూలతకి చేయవలసిన పనులండి చాలా సామాన్యుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ప్రతి సోమవారం దుర్గాదేవి పూజ చేయండి.
నిత్యం దుర్గా అష్టోత్తరం పఠించండి. నీళ్లను వృధా చేయటం, పుక్కిలించిన నీళ్లను అందరూ తిరిగే చోట్ల ఉమ్మేయటం ఇలాంటివి మాత్రం చేయకూడదు. చంద్రప్రతిష్ఠ శివలింగాన్ని అర్చించండి. ఇది కోటిపల్లిలో ఉంది. బియ్యం, తెల్లని వస్త్రాలు అర్హులైన వారికి దానం చేయండి. తెల్ల కలువ పూలతోటి చంద్రగ్రహ జపం చేసిన అనంతరం మహాలక్ష్మి పూజ చేయాలి. తెల్ల కలువ పూలతో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అలంకరించాలి. చీటలో పోసినటువంటి బియ్యం ఏదైతే ఉందో అందులో నుంచి తీసే బియ్యాన్ని భిక్షగా వేయాలి. అంతేగాని ఎక్కడో డ్రమ్ముల్లో ఉన్నవి, బస్తాల్లో ఉన్నవి కాదు. ఆ పూట మీరు వండుకోవటానికి చాటలో పోసుకున్న బియ్యం ఏదైతే ఉందో అందులో నుంచి తీసి మీరు భిక్ష వేయాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి మాస శివరాత్రి రోజున చంద్రగ్రహ పిరిచేద్దాం వీలైన ఎక్కువ సార్లు పఠించి అదే రోజున ముచ్చపు జలంతో రుద్రాభిషేకం చేయించడం అనేది చాలా మంచిది. చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు శాంతి దానాదులు శక్తి మేరకు చేయాలి. చంద్రుని ధరించినటువంటి శివుని విగ్రహాన్ని పూజించండి. చంద్రబింబాన్ని శివాలయంలో దానంగా ఇవ్వండి, మంచి జరుగుతుంది. రోహిణి నక్షత్రం ఉన్న రోజున అనాచారపు పనులు మాని సక్రమంగా ఉండే ఆ రోజు బియ్యం, నూకలు పక్షులకు ఆహారంగా సమర్పించాలి. వేప చెట్టుకు నీళ్లు పోయండి, చాలా మంచిది. ఇలాంటి హోమాలు క్రతువులు చేసుకోవడానికి శక్తి లేని వాళ్ళు పైన చెప్పిన చిన్న చిన్న విషయాలను కూడా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. యువతీ యువకులు అందమైన శరీరాకృతిని పొందడం కోసం పూర్వోత్తాసనం. యువతీ యువకులు ప్రతి ఒక్కరూ అందమైన శరీరాకృతిని, ముఖవర్చస్సును కలిగి ఉండాలనుకుంటారు. అయితే హార్మోన్ల అసమతౌల్యం వల్ల, కొవ్వు పదార్థాలను అధికంగా స్వీకరించడం వల్ల శరీర ఆకృతి అదుపు తప్పే అవకాశం ఉంది. యుక్త వయసులో ఊబకాయం రావడం ద్వారా వయసుకు మించి కనిపిస్తారు. శరీరంలోని అనవసర కొవ్వును తగ్గించుకుని చక్కటి శరీర సౌష్ఠవాన్ని పొందడానికి ఆసనాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ కోవలోనిదే పూర్వోత్తాసనం. నేలపై కూర్చుని 2 కాళ్ళు దగ్గరగా పెట్టి మడమల్ని దగ్గరగా ఉంచాలి. 2 చేతుల్ని దగ్గరగా ఉంచాలి. తల బాగా వెనక్కి వెళ్ళాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయడం ద్వారా శరీరంలో అనవసర కొవ్వు తొలగి అందమైన శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు యువతీ యువకులు. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ధనాదాయ మార్గాలు, ఉపాధి ఈ అంశానికి స్వాగతం. మానవుని యొక్క జీవన విధానశాలల్లో విద్య, ఉద్యోగము, అలాగే వివాహము, జీవిత సాఫల్యత ఈ 4 అంశాలు ఉంటాయి ప్రధానంగా. వీటిని 4టిని 4 కేంద్రములు ఉన్నారు. జన్మ, చతుర్థ, సప్తమ, దశమ ఈ 4 కేంద్రాలు. జన్మ కేంద్రం ఏం తెలియజేస్తుంది? తన యొక్క కీర్తిని, తన బలాన్ని, తన శారీరక ఆనందాన్ని, సౌఖ్యాన్ని, సౌందర్యాన్ని తెలియజేస్తుంది. చతుర్థం సుఖాన్ని తెలియజేస్తుంది. మాతృసుఖము, విద్యాసుఖము మొదలైనటువంటి ఆహార సంబంధమైనటువంటి విషయాలను కూడా తెలియజేస్తుంది. సప్తమం వైవాహిక సుఖాన్ని, వివాహ జీవిత అంశాలని, ప్రజలతో ఉండే ప్రజా సత్సంబంధ బాంధవ్యాలను తెలియజేస్తుంది. దశమం తన యొక్క కర్మను నిర్దేశిస్తుంది. తను ఏ పనులు చేయటం ద్వారా గొప్పవాడవుతాడు, తన ఉపాధి మార్గాలు ఎలా వస్తాయి, ఏ విధంగా ఉన్నత స్థితికి వెళతాడు అని తెలియజేస్తుంది. ఈ క్రమంలో తను గొప్పవాడుగా కీర్తిని పొందాలంటే ఈ 4 ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. అందులో చతుర్థ సప్తమాలు, చతుర్థ దశమాలు కీలక పాత్ర పోషిస్తాయి. మనిషి గొప్పవాడు కావాలంటే బాగా చదవాలి. ఆ చదువు చతుర్థంలో ఉంది. బాగా గొప్పవాడైతే ఆ చతుర్థానికి ఎదురుగా ఉన్నటువంటి రాశి దశమం అది ఉద్యోగాన్ని ఇస్తుంది, చదువుని ఆధారం చేసుకుని. ఆ దశమం యొక్క ప్రభావం చేత లగ్నానికి ఎదురుగా ఉన్నటువంటి సప్తమంలో వివాహ జీవన సుఖాలు కనపడుతున్నాయి. వీటన్నిటికీ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ప్రధానంగా నేను చెప్పుకున్నాం గ్రహబలము. గ్రహబలం ఉంటే ధనాదాయ ఉపాధి మార్గాలు పెరుగుతాయి. గ్రహబలం ఎలా ఉంటుంది? స్వోచ్చ స్వర్క్ష సుహృత్ త్రికోణ గృహగాహ కేంద్రోత్తమాంశాన్వితాః సౌమ్యైరీక్షితయుక్త మధ్యమగత మూల త్రికోణాశ్రితాః అని చెప్పుకున్నాం. సౌమ్యైః ఈక్షిత యుక్త మధ్యమ గతాః ఈ పాదాన్ని మనం తెలుసుకుందాం. సౌమ్యైః శుభులు. ఎవరైతే శుభులు అని పిలువబడుతున్నారో వాళ్ళు సౌమ్యులుగా ఉంటారట.
వాళ్ళెవరు? శుద్ధ చంద్రుడు, శుద్ధ బుధుడు, గురువు, శుక్రుడు. ఈ శుద్ధ బుధుడు అంటే అర్థం ఏంటంటే పాపులతో కలవకుండా ఉన్నటువంటి బుధుడు. శుద్ధ చంద్రుడు అంటే అర్థం ఏంటంటే పాపులతో కలవకుండా ఉన్న చంద్రుడు. పాపులంటే ఎవరు? రవి, కుజ, శని. ఈ రవి, కుజ, శనులతో ఎవరైనా కలిస్తే వాళ్ళు కూడా పాపులైపోతారు. గురు, శుక్రులు పూర్ణ శుభులు. వాళ్ళతో ఎవ్వరు కలిసినా వీళ్ళు పాపులు కారు, వాళ్ళను కూడా మంచి వాళ్ళగా మార్చేస్తారు. అందుకనే మనం మంచి మిత్రుల సహవాసం చేయాలి. ఆ మంచి మిత్రుడి యొక్క లక్షణాలు మనలో ఉన్న దుర్గుణాలని బయటకు నెట్టేసి మనని కూడా గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? సౌమ్యై ఈక్షిత. సౌమ్యుల చేత చూడబడుతున్నది అంటే ఆ గ్రహము బలవంతమవుతుంది, ఆ రాశి బలవంతమవుతుంది. యుక్త, ఆ సౌమ్యులతో కలిసి ఉంటే, సౌమ్యులంటే శుభగ్రహాలు, శుభగ్రహాలతో కలిసి ఉంటే ఏమవుతుంది? యుక్త అంటే కలయిక, గ్రహ బలం పెరుగుతుంది. మధ్యమగత, ఒక గ్రహానికి ఇటుపక్క అటుపక్క శుభులున్నారు, ఆ భావం పరిపుష్టమవుతుంది, ఆ గ్రహం పరిపుష్టమవుతుంది. సౌమ్యైరీక్షిత యుక్త మధ్యమగత మూల త్రికోణాశ్రితా. మూల త్రికోణ ఆశ్రితా, మూల త్రికోణములున్నాయి. ఒక గ్రహానికి స్వక్షేత్రం ఎంత బలమో అలాగే మూల త్రికోణ స్థానం ఇంకా బలం. మూల త్రికోణానికి స్వక్షేత్రానికి తేడా ఏంటి? ఒక గ్రహానికి 2 రాసులు స్వక్షేత్రాలు ఉంటాయి. నిన్న చెప్పుకున్నాం, మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చికాలకి అధిపతులు ఎవరు? కుజుడు. కుజుడు ఇక్కడ స్వక్షేత్రాధిపత్యం వహిస్తూ మేషరాశిలో మూల త్రికోణాధిపత్యం కూడా పొందుతాడు. మూల త్రికోణాశ్రితా సౌమ్యైరీక్షిత యుక్త మధ్యమగత మూల త్రికోణాశ్రితా. అలాగే వృషభ తులలకి శుక్రాచార్యుల వారి అధిపతి. తులారాశి అంటే ఆయనకి మరింత ఇష్టం. 2 స్వక్షేత్రాల్లో తులారాశిలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఆయన నీతి కోవిదుడు కదా. శుక్ర నీతి అని గొప్ప నీతి శాస్త్రాన్ని రాశాడు. ఇది దేవేంద్రుడు కూడా చదవాల్సింది. బృహస్పతి రాసిన నీతి శాస్త్రం. రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ మంత్రులు రాశారు ఈ శాస్త్రాలు. రాక్షస మంత్రి అయిన శుక్రాచార్యుల వారు, దైవ మంత్రి అయిన బృహస్పతి వారు బారహస్పత్యం రాశారు. ఈయనేమోను శుక్రనీతి రాశారు. శుక్రనీతి యొక్క సారాన్ని తీసుకున్నారు చాణక్యుడు. ఆయన అర్థశాస్త్రం రాయటానికి నమశుక్ర బృహస్పతిభ్యాం అని అర్ధనీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలవుతుంది. అందుకని ధర్మశాస్త్ర కోవితుడైనటువంటి నీతిమంతులంతా కూడా తులారాశిలోంచి వస్తున్నారు. కాబట్టి తులారాశి మూల త్రికోణ రాశిగా ఉన్నది. ఇక వ్యాపార గ్రహమైన బుధుడు కన్యా మిథునయోర్ బుధ. కన్యకి మిథునానికి అధిపతి. ఇందులో ఆయనకి ఇష్టమైన క్షేత్రం ఏది? కన్య. కన్యా రాశి చాలా ప్రీతి, అందుకని దానికి మూల త్రికోణము అన్నారు. మిథునంలో బుధుడు అంటే ఏమంటాం? స్వక్షేత్రగతుడు. మూల త్రికోణ రాశి కన్య. కన్యలో ఉన్నప్పుడు మరింత బలం, మరింత వ్యాపారం, మరింత గొప్ప తెలివితేటలు, మరింత సామర్థ్యం. ఇక బృహస్పతి గ్రహాన్ని పరిశీలిస్తే కోదండ మీనయోర్ మంత్రి. ధనుస్సుకి, కోదండం అంటే ధనుస్సు అన్నారు ఇక్కడ. మీనరాశికి మంత్రి, మంత్రశక్తి కలవాడు, మంత్ర నైపుణ్యం కలవాడు, మంత్ర దక్షత కలవాడు, మంత్రాధిపతి. దేవతలకి, వేదమంత్రములకి బృహత్ పెద్ద పెద్దవైనటువంటి ఈ అంశములన్నిటికీ కూడా రక్షకుడు ఆయన. శుక్రుడు సర్వశాస్త్ర ప్రవక్త. ఆయన అన్ని విషయాలని క్షణాల్లో చెప్పగలడు. బృహస్పతి సారాన్ని చెప్తారు. బృహస్పతి విద్య కావాలా, శుక్రాచార్య విద్య కావాలా? లోకంలో సుఖాలు పొందడానికి ఏమో శుక్రాచార్య విద్య కావాలి, అన్నీ చెప్పగలిగి ఉండాలి. గొప్పవాడిని పేరు తెచ్చుకోవాలంటే బృహస్పతి విద్య కావాలి. కోదండ మీనయోహ మంత్రి. కోదండ మీనములకి అధిపతిగా ఉన్నటువంటి బృహస్పతుల వారు కోదండంలో ఉండటం అంటే ధనుస్సులో ఉండటం ద్వారా మూల త్రికోణ ప్రభావాన్ని అనుగ్రహిస్తున్నారు. మూల త్రికోణ ఆశ్రితా, వాళ్ళు బలవంతులై ఉంటారు. నక్రశ్చ కుంభరాశశ్చ నాయక సూర్యనందన. ఈయన నాయకుడండి. నక్రము కుంభము. నక్రం అంటే ముసలి. ముసలి రాశికి వృద్ధాప్యాన్ని ప్రసాదించే, ముసలి తత్వాన్ని ఇచ్చేటటువంటి, జరాతత్వాన్ని ఇచ్చే శని భగవానుడు, వృద్ధ లక్షణాలు ఇచ్చే శని నాయకుడుగా ఉన్నాడు. కుంభాన్ని మూల త్రికోణంగా చేసుకున్నాడు. అది ఏకాదశ స్థానం.
ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బలాన్ని మనం అర్థం చేసుకుంటూ దీన్ని వింటూ సంక్షిప్తం చేసుకుంటూ కనుక వెళితే గ్రహము యొక్క బలం ఏ విధంగా ఉన్నది, ఎక్కడుంటే గ్రహ బలము మన జాతకాన్ని మనమే చూసుకోవచ్చు. మరిన్ని గ్రహ బలము యొక్క అంశాలని కాళిదాస్ చెప్పిన శ్లోకంలోని మిగతా శ్లోకాన్ని రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాల్ని పరిశీలిద్దాం. యువతీ యువకులు అందమైన ఆకర్షణీయమైన శరీరాకృతిని పొందటం కోసం మార్జాలాసనం కూడా ఉపకరిస్తుంది. విద్య ఉద్యోగాలలో రాణించడానికి యువతరానికి అందమైన శరీరాకృతి కూడా అవసరమే. మితాహారం, చక్కటి నిద్ర, శారీరక వ్యాయామం వంటి అంశాల ద్వారా అందమైన శరీరాకృతిని పొందవచ్చు. ఈ నేపథ్యంలో మార్జాలాసనం కూడా యువతీ యువకుల శరీరాకృతిని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. నేలపై మోకాలిపై కూర్చుని భుజాలు ఎంత వెడల్పు ఉన్నాయో అంత వెడల్పుగా ఉంచాలి. అలాగే కాళ్లను కూడా వెడల్పుగా ఉంచాలి. గడ్డాన్ని ఛాతికి తాకించాలి. గాలిని మెల్లగా తీసుకుని నడుమును వంచాలి. ఆ తరువాత గాలిని నాసికాపుటాల ద్వారా వదలాలి. తర్వాత తలను వెనక్కి తిప్పాలి. ఈ ఆసనాన్ని నిత్యం 4-5 సార్లు పునరావృతం చేయడం ద్వారా శరీరాకృతి ఆకర్షణీయంగా మారుతుంది.